వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. విద్యతో పాటు నైపుణ్యత కలిగితేనే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ. బెంగళూరులో నోట్లతో అలంకరించిన గణేష్ పండల్. 90 లక్షల విలువైన రంగురంగుల కరెన్సీని అమర్చిన భక్తులు. పండుగలు ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలి. శాంతి కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో చైర్పర్సన్ ఇందుప్రియ. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఎస్పీ సింధు శర్మ. ఇక డీటెయిల్ చూస్తే గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యుల, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో గణేష్ మండపాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు, మత పెద్దలు పరస్పర అవగాహన సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ అధికారులు, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వైజ్ సెక్షన్ హెడ్స్ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్నలందరూ, హిందూ పరిషత్ అన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అండ్ మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటి వరకు కూడా మేజర్ గా అయితే కామారెడ్డి అంత మేజర్ అయితే ఇష్యూ ఏముంటది. మన ముస్లిం అన్న వాళ్ళు కానీ మనం కానీ అందరం కూడా జరుపుకునేది గణపతి ఫెస్టివల్. చాలా ఆనందంగా చక్కగా జరుపుకుంటాము. అందరం కలిసిమెలిసి జరుపుకునే ఫెస్టివల్. మరి ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మరి మా మున్సిపల్ నుంచి కూడా గట్టి సహకారం మీకు ఇస్తామని చెప్పి కోరుకుంటూ, అలాగే మన ముఖ్యంగా మన ప్రభుత్వ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మండపాల దగ్గర కరెంట్ ఛార్జెస్, ఫ్రీ ఛార్జెస్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కామారెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మన సిఐ సార్ ముఖ్యంగా ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాల్సింది మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాక సెకండ్ వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తే ఇక సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుంటూ, ఇప్పటిదాకా మన సిఐ సార్ చెప్పినట్టు క్రెయిన్స్ గురించి ఇంతకుముందు కలెక్టరేట్ లో కూడా మీటింగ్ లో కూడా క్రెయిన్స్ పెంచండి అని చెప్పారు. ఇంతకుముందు 4 క్రెయిన్లు ఉంటే ఇప్పుడు 2 క్రెయిన్లను కూడా పెంచడం జరిగింది. సార్ కి 4 జోన్లు ఉంటే జోన్ కు 1 క్రెయిన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 జోన్లకి 4 క్రెయిన్లు, అలాగే మన టేక్రియాలకు వచ్చేసి 2 క్రెయిన్లు అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎస్టిమేషన్ వైజ్ గా మనము అరేంజ్మెంట్ చేసేది కూడా కమిషనర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసారు. మనము టేక్రియాల చెరువు దగ్గర కూడా నిమజ్జనం ఇంకా 3 రోజులు ఉంది అనగా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్ చేసుకుందాము. అక్కడ స్టేజ్ అరేంజ్మెంట్స్, సౌండ్ సిస్టమ్, చైర్స్, అలాగే మా మున్సిపల్ సిబ్బంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అలాగే ఫ్లెక్సీస్ ఎట్లాంటి రూల్స్ పాటించాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్లెక్సీస్ కూడా అక్కడ మున్సిపల్ నుంచి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. సీసీ కెమెరాలకు ఏర్పాటుకు సహకరించిన పట్టణానికి చెందిన పలువురిని సింధు శర్మ సన్మానించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Side jewels, మేడం సార్ రామన్న వెనకకి చెప్పు. కూర్చోండి అందరు. ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఓకే మళ్ళీ పెట్టి చూడండి. చేసిన వాణిజ్య వర్తక సంఘం సమితులకి, పోలీస్ అధికారులకి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొదట అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎవ్రీబడి హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. వాణిజ్య వర్తక సంఘం సభ్యులు, కాలనీస్లో ఉండేవాళ్ళు, షాప్ కీపర్స్, మెడికల్ ఫ్రెటర్నిటీ, డాక్టర్స్ అందరూ కూడా మంచి కమ్యూనిటీ స్పిరిట్తో 100 CCTV కెమెరాస్ మనము ఏర్పరచుకోవడానికి దే హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. మనము ఏ పట్టణంలో అయితే ఉంటామో అది ఒక సేఫ్ టౌన్గా ఉండాలి అండ్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. మనం బయటకు వెళ్ళినా అది ఏ విషయంలో అన్నా కావచ్చు. మనం చూస్తుంటాము చిన్న చిన్న నేరాలు, అంటే పిక్ పాకెటింగ్. మనం వీక్లీ మార్కెట్కి అట్లాంటి ఏరియాస్కి పోతే లేడీస్ వెళ్ళిన షాపింగ్ చిన్న చిన్న వాటికి వెళ్ళినా పిక్ పాకెటింగ్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఈ మధ్య కొత్తగా మొబైల్ థెఫ్ట్స్ చూస్తున్నాం చాలా ఈజీగా. అండ్ మన ప్రాంతం నుంచి వచ్చే అఫెండర్స్ తక్కువ మంది ఉంటారు. వేరే వేరే జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఈ దొంగతనాలు చేసే గ్యాంగ్స్ ఉంటాయి. హౌస్ బ్రేకింగ్ అంటే డే నైట్ ఇట్లాగా చేసే వాళ్ళు ఉంటారు. స్నాచింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకందరికీ తెలుసు రోడ్ నెట్వర్క్ చాలా బాగుంది. మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా బాగుంది. సో చాలా ఎక్కువ మూమెంట్ చూస్తున్నాం. ఒక 10-20 సంవత్సరాల క్రితం ఇంత తిరిగేవాళ్ళు కాదు జనాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. ఇప్పుడు రోడ్స్ బాగుండడం వల్ల, కమ్యూనికేషన్ అంతా బెటర్ అవ్వడం వల్ల ఎక్కువ మూమెంట్. మనకి ఇక్కడ ఏదన్నా ఒక దొంగ దొరికినాడంటే అతను ఖచ్చితంగా మన ఊరి వాడు అయి ఉండడు, వేరే జిల్లా వేరే రాష్ట్రం వాళ్ళే అయి ఉంటారు. సో మనం చూసి గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. ఇతను పక్కింటి వాడు, పక్క ఊరు వాడు, నేను అప్పుడు చూశాను అని చెప్పే పరిస్థితి అసలు 1 out of 100 కేసెస్లో కూడా ఉండట్లేదు, ప్రాపర్టీ ఆఫెన్సెస్లో పర్టికులర్లీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాడిచెర్ల భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులను రుణమాఫీ పేరిట మరోసారి మోసం చేసిందని మహాత్మా గాంధీజీ విగ్రహం ముందర వినూత్న రీతిలో కళ్ళగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు మంగని మనోహర్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మట రాజమల్లు, ఎండి జహంగీర్, ఒంగూరు దిలీప్, పోతారం సతీష్, మల్లారెడ్డి, దేవరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆనాడు శాంతియుత పద్ధతిలో ఏదైతే గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి స్వాతంత్రం సాధించినారో అదేవిధంగా మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు 6 దిశలు కృషి చేసి చావు నోట్లో తలబెట్టి
మన రాష్ట్రాన్ని సాధించినారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరినీ కూడా, రైతుల బతుకులంతా కూడా అంధకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఏదైతే సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసి వెనుకబడ్డటువంటి రైతాంగాలందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా, రైతుల కష్టాలు తీర్చే విధంగా, రైతులకు భరోసాగా ఉండాలి, వారికి ఆసరాగా ఉండాలని చెప్పేసి ఆనాడు రైతు బంధు అని చెప్పి రైతు బంధును ప్రారంభించి, రైతు ఏదైతే వ్యవసాయ పనులు మొదలుపెట్టే నాటికి, ఉదాహరణకు వర్షాకాలం అయితే జూన్లోనే వారికి ఎకరానికి 10,000 సంవత్సరానికి ఆ చొప్పున జూన్లో డబ్బులు వేసి అకౌంట్లో వేసి వారికి సహకరించినారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కడానికి ఇష్టం వచ్చినట్టు హామీలను ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన 10,000 ఏడు సరిపోతాయి, మేము 15,000 ఇస్తాము రైతులందరికీ, దాని పేరు రైతు బంధు పేరు రైతు భరోసా పెడతామని చెప్పి రైతు భరోసా పెట్టి పోయిన పంటకు ఇచ్చే పైసలు కలుపులప్పుడు మొదలు పెడితే పోతాయినా కానీ అందరు రైతులకు ఇవ్వలే. మరి ఈ పంట కన్నా తొందర ఇస్తారేమో అనుకుంటే ఈ పంటకు కూడా ఇవ్వలే. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రైతాంగాన్ని మరొకసారి వంచి ముంచేస్తూ మోసం చేస్తుంది అనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎద్దే ఇడ్చిన యవసము రైతే ఇడ్చిన రాజ్యము ఉండది బాగుండదనే నానుడొకటి ఉన్నది. ఎద్దు ఏడవద్దు, రైతు ఏడవద్దు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆనాడు కేసీఆర్ గారు ఎవ్వరు అడగకుండా, ఏ రైతన్న అడగకుండా రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సమకూర్చినటువంటి తీరు యావత్ తెలంగాణ రైతాంగం హర్షించింది. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు శ్రేయస్సు కోసం రైతు బీమా, రైతు బంధు, ఎన్నో రకాల రైతాంగం కోసం ఎన్నో రకాల పథకాల ద్వారా రైతుకు మేలు చేసినటువంటి పరిస్థితి చేస్తే, అబద్ధ హామీల పేరిట రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గడిచి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. ఇచ్చినటువంటి రుణమాఫీ వివిధ రకాల కారణాల పేరుతో, రేషన్ కార్డుల పేరుతో, ఆధార్ కార్డుల పేరుతో ఏదో సాకా చూపించి సుమారు 40% ఉన్న రైతాంగానికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీ కరెక్ట్ అయితే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ నా రైతాంగం ఎందుకు తిరుగుతూ ఉంది? రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ పడిగాపులు ఎందుకు వస్తూ ఉంది? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. అట్లాగే రైతు బంధు ద్వారా మా కేసీఆర్ ఎకరానికి 10,000 స్పష్టమైన సకాలంలో వరి నాట్ల కంటే ముందే రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సాయం అందించి రైతాంగం అప్పుల పాలు కాకుండా చూసుకున్నటువంటి తీరు మా కేసీఆర్ గారు అయితే ఈరోజు 10,000 ఏడు సరిపోతాయి, 10,000 సరిపోవు, మీకు 15,000 ఇస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దొంగ హామీలు. గణేష్ చతుర్థి సందర్భంగా బెంగళూరులోని గణేష్ పండలను భారతీయ కరెన్సీ నోట్లతో వినూత్నంగా అలంకరించారు. దాదాపు 90 లక్షల రూపాయల విలువైన నోట్లను పండాల్లో ఉంచారు. మొత్తం ఆలయ అలంకరణకి దాదాపు 2.5 కోట్లు ఖర్చు చేశారు. ఈ పండాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ పర్యవేక్షించారు. సందర్శన కోసం మోడల్ స్కూల్ వెళ్లిన సమయంలో విద్యార్థులు పుస్తకాలు పట్టాల్సిన చేతులతో టెంకెలు, పాలలతో కనిపించడంతో మాజీ ఎమ్మెల్యే ఆ పాఠశాల ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ పాఠశాల సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, మాజీ సర్పంచ్ అనుమల శ్రీనివాసరెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ గుండబోయిన వెంకన్న, అనుమల మండల పార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మండల అధికార ప్రతినిధి పామోజు వెంకటాచారి, జంగిలి శ్రీను, మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అంటే ఈ ట్యాంక్ దాని పర్పస్ దీని పర్పస్ మన పర్పస్ అయితే వాళ్ళదే బాధ్యత. ఫాదర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకు భోజనశాల కట్టించారు కంపల్సరీ అక్కడి నుంచి ఈ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెట్టారు. అన్ని మంచిగా భోజనాలు అన్ని పక్కకి పెడుతున్నారా? మీరు ఏ ఉద్యోగులు గతంలో ఎక్కడ ఉంటే మీకు బాక్స్ పెట్టలేదు కదా? అక్కడ వస్తువులు అన్ని బాగానే ఉన్నాయా? ఇంకా కావాలా? నమస్తే అండి, శరత్ గారు బాగున్నారా అండి? ఇలా ఒక 5 minutes మాట్లాడొచ్చాను. ఏం లేదన్న, ఇప్పుడు మనం అప్పుడు ఏదైతే పెద్దపల్లి ఉన్నటువంటి కస్తూర్బా ఉందా అది బాక్స్ సెపరేట్ నుంచి ఇక్కడ కట్టించారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు కట్టినప్పుడేమో మనం ఉంటుంది, అప్పుడు మన అగ్రిమెంట్ ఏంటంటే ఇక్కడ స్టేడియం కూడా వీళ్ళకి గ్రౌండ్ ఉండే కదా, దాంట్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి గ్రౌండ్ చేయాలి, ఆ అప్రోచ్ రోడ్ కూడా అటు సైడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది చేయాలని అడిగినప్పుడు అయితే ఏంటంటే మెయిన్ మొత్తం ముందరంతా బోర్డు అవుతుంది, గ్రౌండ్ లేదు వీళ్ళకు. అయితే ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ కూడా అప్పట్లో మనం ఏదైతే బిల్డింగ్ స్టార్టింగ్ ఉన్నప్పుడే గ్రౌండ్ అడిగి ఉంది. అయితే ఖచ్చితంగా గ్రౌండే కదా చేసిస్తాం సార్, అది అర్థంత పని అని మీరు అన్నారు. మర్చిపోయినట్టు ఇప్పుడు మేము పిల్లలందరూ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి 2-3 అన్న గ్రౌండ్ లేదు, అప్పుడు బిల్డింగ్ అంటే చేయించారు కానీ గ్రౌండ్ వేయట్లేదు, రోడ్ వేయట్లేదు అని చెప్పినాము. దానికి సంబంధించి ఇటు వచ్చినాము. అందుకని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, అందులో వర్షాకాలం కాబట్టి రోడ్లకి మొత్తం చాలా దారుణంగా మీరు బాగా చేస్తారు. యాక్చువల్గా మీరు చూస్తే ఒక రూమ్లో 40 మంది అనుకుంటున్నారు ఇంకా కూడా, అంటే వాళ్ళు 250 స్ట్రెంత్కి ఇంకొక 5 రూమ్లను ఇస్తే హాస్టల్ వసతికి ఇంకా బాగుంటుందని వాళ్ళ ఆలోచన. మీరు అది ఒకసారి చూసి ముందర గ్రౌండ్ అన్న మీరు ఇమీడియట్గా మనం క్లోజ్ చేయాలి. అంటే మన మొన్న ఓపెన్ చేసినాకేమో మీ సోది లేకపోయా, కనీసం గ్రౌండ్ ఉండాలి, ఏమేమి మాట్లాడారు ఏమేమి చేసిరని మొత్తం మిమ్మల్ని అడిగి దీన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటూ అయిపోయేది. దీన్ని కొంచెం ఏం చేయాలంటే మీరు తక్షణమే వచ్చి గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటే రోడ్డు మొత్తం బురదలంగా నడుస్తుంది. మేము కూడా బురదలు నడుపుకుంటే వచ్చిన వీడియోలో చూపిస్తాం, కావాలంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చేసినది అంత మంచిగా చేయాలంటే ఇంకొక 5 రూమ్లు వాళ్ళకి ఒక హాస్టల్ వస్తుంది పడుకోవడానికి, ఎందుకంటే ఒక రూమ్ లో 40-50 మంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు రాణించేందుకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యతను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అన్నారు. బర్కత్పురాలోని తెలంగాణ యువతి మండలి శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ మహిళా కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికల బుద్ధికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు. విద్యతో పాటు నైపుణ్యత కలిగితేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు విద్యావంతులైనప్పుడే సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా బి నరసింహ శర్మ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, దిలీప్, తెలంగాణ యువతి మండలి సభ్యులు పాల్గొన్నారు. Highlighting many academic activities by providing financial assistance. He is one among us.
evening, everybody. Honorable Governor, distinguished ambassadors to the celebrations. Honorable Governor, to continue striving for excellence in all aspects of our educational endeavors. We are grateful for being a part of this momentous occasion. I also thank the guest of honor, Sri P. Narasimha Sharma Garu and Professor Sri Vipal Garu for This is the most active that I made. One of my first functions is in the Women's College in Hyderabad. And it is encouraging to see all of you here. And today you find women and beauty in the pursuit of excellence, unwavering commitment to nurturing values and passion for environment have been the pillars that have shaped the growth success of this institution. As I said, this institution is one of the backbones of empowering. Their contributions transcend the boundaries of conventional education, fostering holistic development in student mind-seeking values such as integrity, resilience, and social responsibility. As I witness the joy and enthusiasm in this gathering, I am filled with immense pride. To all the students, I urge you to seize the opportunities before you, to face challenges with courage, and to strive for excellence. Remember, every obstacle is a stepping stone of growth and learning. As we know, for that, Professor General saying, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యతో పాటు నైపుణ్యత కలిగితేనే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ. బెంగళూరులో నోట్లతో అలంకరించిన గణేష్ పండల్. 90 లక్షల విలువైన రంగురంగుల కరెన్సీని అమర్చిన భక్తులు. పండుగలు ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలి. శాంతి కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో చైర్పర్సన్ ఇందుప్రియ. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఎస్పీ సింధు శర్మ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.